హాయ్, వెల్కమ్ టు రాము ఛానల్. ఈరోజు పాలకూర మసాలా కర్రీ చేస్తున్నా. పాలకూర 2 కట్టలు తీసుకున్నా. మసాలాల కోసమని 10 ఎండుమిర్చి, స్పూను ధనియాలు, స్పూను శనగపప్పు, స్పూను మినపప్పు, స్పూన్ జీలకర్ర, స్పూను నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకున్నా. వీటన్నిటిని ఆయిల్లో వేయించుకొని మసాలా మిక్సీ చేసుకొని కర్రీ వండుకోవాలి. మసాలాలు వేయించడం కోసం ఆయిల్ వేసేస్తున్నా. ఆయిల్ వేడెక్కింది. ముందు ఎండుమిర్చి వేయించుకున్నాం. వీటన్నిటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని మిక్సీ చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసి స్టవ్ బంద్ చేసుకున్నాం. పాలకూరని మంచిగా సన్నగా కట్ చేసేసుకుంటున్నాం. పాలకూర వండటానికి స్టవ్ వెలిగించి ఒక పావు ఆయిల్ వేసేసా. పాలకూర తాలింపు వేయడానికి ఆయిల్ వేసేసుకున్నా. పాలకూర కట్ చేసుకున్నా. ఉల్లిపాయ ముక్కలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు తాలింపు వేస్తున్నా. జీలకర్ర, శనగపప్పు అన్ని మిక్సీ చేసుకున్నగా మసాలా వేసే పని లేదు. ఒకటి ఉల్లిగడ్డలు వేస్తాం. తగినంత పసుపు వేసాను. ఉల్లిపాయ ముక్కలు మంచి వేగిని పాలకూర వేసేసుకుంటున్నాం. పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. దీంట్లో ఎండికారం కూడా వేసే పని లేదు. ఎండుమిర్చి మిక్సీ మసాలా పట్టేసాక అది వేసుకోవడం. ఇక అన్నీ పెట్టుకున్నా, మూత పెట్టేసుకున్నాం. మంచిగా కూర మగ్గిన తర్వాత మసాలా వేసేసుకోవడం. కూర మంచిగా మగ్గింది. మసాలా వేసేసుకున్నాం. మిక్సీ చేసిన మసాలా వేసేసాం. స్మెల్ బాగా వస్తుంది మసాలా పడేసరికి. పాలకూర తినని వాళ్ళు కూడా ఇట్లా మసాలా వేసి వండితే మంచిగా ఈ స్మెల్కి బాగా తింటారు పిల్లలు. మా బాబుకైతే మస్తు ఇష్టం ఇట్లా వండితే. అన్నం కూడా మంచిగా కలిసిద్ది మసాలా వేసి వండితే. కొద్దిసేపు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎమ్మి పాలకూర మసాలా కర్రీ రెడీ అయింది. టేస్ట్ చూద్దాం. సూపర్.